అంబటి సిల్క్స్ కాంచీపురం శారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు శారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇండాలజిస్ట్ ఆచార్య పెరవలి సుధాకర్ శర్మ గారు. గురుగారు నమస్కారం. అమ్మా నమస్కారం అమ్మా. గురుగారు, మనం ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ఆటంకాలు అనేది సర్వసాధారణంగా ఎదురవుతూనే ఉంటాయి. అలా సాఫీగా ఎవరికి కూడా వెళ్ళిపోతూ ఉండదు, సిల్వర్ స్పూన్తో తింటున్నట్టుగా అందరికీ వెళ్ళిపోతూ ఉండదు. సో ఈ ఆటంకాలు వచ్చేటప్పుడు నిరుత్సాహం అనేది పడకుండా ఆ పనిని, ఆ కార్యాన్ని సిద్ధింప చేసుకోవటం ఎలా అంటారు? ఒక మోటివేషనల్ స్టోరీ తోటి స్టార్ట్ చేస్తారు. తప్పకమ్మా, ఎందుకంటే కార్యసిద్ధి మీరు అన్నట్టు ఎప్పుడు కూడా ఒక విజయం కావాలి అంటే అవరోధాలను దాటుకుంటూ వెళ్తేనే విజయం అనేది వస్తుంది. నిజంగా అప్పుడే మనకు సంతృప్తి కూడా ఉంటుంది. మనం ఎంత కష్టపడి ఒక ర్యాంక్ సాధించినా, కష్టపడి మనం ఫస్ట్ ర్యాంక్ సాధించినా, ఆ కష్టపడినప్పుడే మనకు ఆనందం దొరుకుతుంది. అలాగే అవరోధాలు కూడా రకరకాలుగా ఉంటాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్, క్లాసికల్ ఎగ్జాంపుల్ సుందరకాండ నుంచే మనకు దొరుకుతుంది. అసలు శ్రీమద్ రామాయణం ఎంత గొప్పది అంటే ఈనాటి యువతకు ఇచ్చే అద్భుతమైన మెసేజెస్ అన్నీ అక్కడ ఉన్నాయి. ఏమంటే మనం రిలేట్ చేసుకోగలగాలి, అదొక్కటే మనం చేయవలసింది. అక్కడ మెసేజ్ ఉంది, ఈ కాలానికి తగ్గట్టుగా మనం అలైన్ చేసుకోవాలి. మరి కార్యసిద్ధి అని మీరు అన్నారు కాబట్టి దీంట్లో నిజంగా కార్యసిద్ధికి ప్రతిరూపమే ఆంజనేయ స్వామి వారు, హనుమాన్. మరి అక్కడ మనం చూసినట్టయితే అక్కడ వాళ్ళకు ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది. అదేంటి అంటే శతయోజన సమన్వితమైనటువంటి ఆ సాగరాన్ని దాటాలి. అంగదుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు, ద్వివిధుడు, మైందుడు, హనుమంతుడు వీళ్ళందరూ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేశారు ఆంజనేయ స్వామి. ఎందుకంటే హీఈస్ ది బెస్ట్ అని. ఎందుకు? హీ నోస్ అబౌట్ హిస్ పొటెన్షియల్. అందువల్లే ఎవరికైతే తన గురించి అవగాహన ఉంటుందో వాడే విజయాన్ని సాధిస్తాడు. ఇది విద్యార్థులు కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మీ గురించి మీరెంత, మీ స్ట్రెంగ్స్ గురించి మీరు ఎంత చక్కగా అవగాహన తెచ్చుకుంటారో మీకు అంత విజయం అనేది మీ దగ్గరకు వచ్చేస్తుంది. మరి ఇప్పుడు ఈ స్టోరీలో కూడా మనం చూసినట్టయితే సముద్ర తరణం ఎప్పుడైతే ప్రారంభం చేసినప్పుడు ఆంజనేయ స్వామి వారు అత్యంత వేగంగా వెళ్తున్నారు. ఎందుకంటే సమయం చాలా తక్కువ, 100 యోజనాలు వెళ్ళాలి, 100 యోజనాలు వెళ్ళాలి. కాబట్టి అలా వెళ్తున్నప్పుడు మొట్టమొదట ఒక ఆబ్జెక్ట్ని చూశారు. అది అలా పైకి వస్తుంది. గ్రాడ్యువల్గా అది పైకి రావటం గమనించిన ఆంజనేయ స్వామి తన సెన్సిటివ్ పవర్తో ఇట్ ఈస్ ట్రైయింగ్ టు బ్లాక్ మై వే అని అనుకున్నారు. నాకేదో అవరోధం కలిగిస్తుంది అని దాన్ని అడ్డు తొలగించుకోవాలని ఒక్కసారి అలా పుష్ చేశారు. అంతే, ఈయనకున్నటువంటి ఆ ట్రెమండస్ పవర్ వల్ల పర్వతమే షేక్ అయిపోయింది. అందులో నుంచి ఆ పర్వత రూపంగా మైనాకుడు బయటికి వచ్చారు. ఆ పర్వతమే మైనాకుడు. ఆయన బయటికి వచ్చి, రఘువంశ రాజులు నన్ను కాపాడారు కాబట్టి నేను ఈ సముద్రంలో తలదాచుకుంటున్నాను. ఇప్పుడు నీవు ఆ రఘువంశ రాజుల యొక్క కార్యక్రమంలోనే నీవు పాల్గొన్నావు కాబట్టి నీకు కొంత నా దగ్గర ఉన్నటువంటి తేనెలు, పళ్ళు, అలాగే రకరకాలైనటువంటి నాలో ఉన్న మధుర పదార్థాలు, శక్తినిచ్చేటువంటివి నీకు ఇస్తాను కాబట్టి కాస్త విశ్రాంతి తీసుకొని ముందుకు వెళ్ళు అని చెప్పారు. కానీ ఆంజనేయ స్వామి వారికి రామ కార్యం అన్నప్పుడు రామ బాణంలాగా వెళ్ళాలి అనేటువంటి సంకల్పం ఉంది కాబట్టి సున్నితంగా తృణీకరించారు. ఎందువల్ల అంటే అది సాత్విక విఘ్నం. ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి, ఆటంకాలు 3 రకాలుగా ఉంటాయి. సత్వ, రజస్, తమో గుణాలు ఎలా ఉన్నాయో సాత్విక, రాజసిక, తామసిక ఆటంకాలు కూడా 3 విధాలుగా ఉంటాయి. ఇక్కడ ఈ ఆటంకం సాత్వికమైన ఆటంకం. మన ఇళ్లలో కూడా మనం బాగా చదువుతూ ఉంటాం, ప్రిపేర్ అవుతూ ఉంటే అమ్మ వాళ్ళు వచ్చి ఒక్కోసారి చాలా స్ట్రెయిన్ అవుతున్నావు, కొంతసేపు రెస్ట్ తీసుకో, లేదా కాస్త అలా బయటికి వెళ్ళరా అని అమ్మ వాళ్ళే చెప్తారు అప్పుడు. కానీ అది సాత్విక విఘ్నంగా మనం తీసుకోవాలి. అమ్మకి ఏంటంటే అలసిపోతున్నాడనే భావన, కానీ మనం మాత్రం టార్గెట్ ఏంటి, మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని మనం ఛేదించాలి. అలా అనుకున్నప్పుడు అమ్మకు కూడా సున్నితంగా చెప్పాలి, పర్లేదమ్మా కాసేపు అయ్యాక వెళ్తా అని చెప్పి వీ హ్యావ్ టు కంటిన్యూ విత్ అవర్ వర్క్. మన పని మన లక్ష్యంగా పెట్టుకోవాలి కాబట్టి మనం ముందుకు వెళ్ళాలి. అది మంచిగా చెప్పినా కూడా అది కూడా ఆటంకమే. అలా చెప్పారు కదా అని మనం కనుక దానికి వశమైపోయామంటే అక్కడి నుంచే మన అధోగతి అనేది స్టార్ట్ అవుతుంది, డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి సాత్విక విఘ్నాన్ని ఎలా ఎదుర్కోవాలి అంటే ప్రేమతో, సున్నితంగా ఎదుర్కోవాలి. ఇక అలా ముందుకు వెళ్తున్నారు ఆంజనేయ స్వామి. అలా ముందుకు వెళ్తూ ఉంటే పైన ఉన్న దేవతలంతా కూడా గమనిస్తున్నారు. రామకార్యానికి వెళ్తున్నాడు, ఈయన భుజబలం అయితే అందరికీ తెలుసు, ఆంజనేయ స్వామి యొక్క పవర్ ఏంటో అందరికీ తెలుసు. కానీ బుద్ధిబలం కూడా దాంతో ఈక్వల్గా ఉందా లేదా
మనం టెస్ట్ గుర్తుపట్టాలి. చేయాలి. ఎందుకు భుజబలం ఒకటే ఉంటే సరిపోదు, ఎదుర్కొనేది మాయాశక్తిని, రాక్షస శక్తిని, కాబట్టి బుద్ధిబలం కూడా ఈక్వల్గా ఉందా టెస్ట్ చేద్దామని నాగమాత, అంటే ఆమె పాతాళ లోకంలో ఉంటుంది, ఆ మాతను అడిగారు. అడిగితే నాగమాత వెంటనే సురస అనే నాగమాత అలా పైకి వచ్చి ఆమె ఒక అతిపెద్ద రూపం ధరించి ఆమె ఏం చేశారంటే ఇతని మార్గాన్ని అడ్డుకున్నారు. అప్పుడు ఆంజనేయ స్వామి చెప్పారు, అమ్మ నేను ఎవరికి ఆటంకం కలిగించలేదు, ఎవరికి అపాయం చేయటం లేదు, రామకార్యంలో వెళ్తున్నాను, నాకు క్షణం ఒక యుగం, నాకు క్షణం కూడా నేను ఆగలేను, వెళ్ళాలి, నా స్వామి కార్యాన్ని నేను కంప్లీట్ చేయాలి అని వెళ్తున్నాను, కాబట్టి దయచేసి దారి ఇవ్వండి అంటే ఆమె అన్నారు, నాకు బ్రహ్మవరం ఉంది, ఏ ప్రాణి అయినా కూడా నా నోట్లో ప్రవేశించకుండా వెళ్ళలేరు, కాబట్టి నీవు ఖచ్చితంగా నా నోట్లో ప్రవేశించే వెళ్ళాలి. బ్రహ్మవరం అనేసరికి పెద్దలను గౌరవించడం ఆంజనేయ స్వామికి అలవాటు, కాబట్టి బ్రహ్మదేవుడు మనందరికీ కూడా ఆయన సృష్టికి ఆయన రూపం, కాబట్టి సృష్టి ఆయన చేశాడు, కాబట్టి ఆయనకు గౌరవ సూచకంగా ఏం చేశారంటే వెంటనే తన రూపాన్ని చాలా పెద్దగా పెంచారు, అంటే తెలివిని ప్రదర్శించారు. చాలా పెద్దగా పెంచేసరికి సురస కూడా ఇంకా పెద్దగా, ఆంజనేయ స్వామి ఇంకా పెద్దగా తన విశ్వరూపంలాగా చేసేసరికి అది కూడా ఈక్వల్గా అలా సురస కూడా అలా పెద్దగా రూపం చేసినప్పుడు అత్యంత సూక్ష్మ రూపం క్షణకాలంలో అలా వెళ్ళి లోపలికి వెళ్ళి వచ్చేసారు. వచ్చి అమ్మ మీరేం చెప్పారు, నా నోట్లో ప్రవేశించి రావాలి, ప్రవేశించారు, ఇక నాకు దారి ఇవ్వండి అంటేనే సురస కూడా అన్నారు, ఈ బుద్ధిశక్తి ఉన్నవాడికి తప్పక విజయం అనేటువంటిది, విజయ సిద్ధి కూడా ఉంటుంది, కాబట్టి నీకు జయం అవుతుందని ఆశీర్వదించి అదృశ్యమైపోయారు. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి అంటే రాజసికంగా వచ్చేటువంటి ఆటంకాల్ని బుద్ధిబలంతో మనం ఎదుర్కోవాలి, సాత్వికంగా వచ్చే ఆటంకాల్ని మనం సున్నితంగా ప్రేమగా మనం త్రోసిపుచ్చి ముందుకు వెళ్ళాం. ఇప్పుడు రాజసికంగా ఉన్నటువంటి వాటిని మనం బుద్ధిశక్తితో ఎదుర్కోవాలి. ఇక అస్సలు ఆటంకం ముందు రాబోతోంది. ఆంజనేయ స్వామి వారు కాలం అప్పటికే కొంత ఈ మాటల్లో గడిచిపోయింది కాబట్టి వేగం పెంచేశారు. అసలు ఎంత వేగంగా వెళ్తున్నారంటే కింద ఉన్న నీళ్లు కూడా కదిలిపోతున్నాయి. మరి అంత వేగంగా అంత ఎత్తులో ఉన్న ఆంజనేయ స్వామి వారు ఒక్కసారి కిందికి వస్తూ ఉన్నారు. అదేంటి నేను కిందికి రావాలనుకోలేదే, ఎలా వస్తున్నానంటే ఎంత కిందికి వచ్చారంటే అలల తాకిడి ఆయన హృదయాన్ని తాకుతోంది. మరి ఇంత క్రిందికి ఎలా వస్తున్నాను అని మళ్ళీ బలంతో పైకి వెళ్ళారు. మళ్ళీ ఒక శక్తి కిందికి లాగుతుంది. అదేంటి అని అప్పుడు ఎప్పుడైతే చూశారో అప్పుడు అక్కడ ఒక పెద్ద వికృతమైన ఒక ప్రాణి ఉంది, సముద్ర ప్రాణి, దాని పేరే సింహిక. అదే తామసికమైనటువంటి ఆటంకం. అసలు దాన్ని దాటుకొని పోవడం ఎవరికీ సాధ్యం కాదు. అది ఎంత శక్తి ఉందంటే సముద్రంలో పైన వెళ్ళే ప్రాణి యొక్క నీడ, దాని నీడ నీళ్లపై పడితే ఆ నీడను కనుక పట్టుకునింది అనుకోండి, ఆ ప్రాణి వచ్చి దాని నోట్లో పడిపోతుంది. అంటే దాన్ని ఛాయాగ్రాహిణి అంటారు. ఛాయతో పాపం పైన వెళ్ళే పక్షుల నీడలు పడితే నీడను పట్టుకోగానే పక్షి వచ్చి దానికి ఆహారం అయిపోయేది. అందుకు ఆ సింహికను దాటి సముద్రం పైన ఎవరు వెళ్ళే అవకాశమే లేదు. అసలు రావణాసురుడికి కూడా ఇవన్నీ తెలుసు, ఇన్ని ఆటంకాలు దాటుకొని ఎవరు రాలేరనే అక్కడ అంత ధీమాగా ఉన్నాడు కూడా. మరి ఇక్కడ ఆంజనేయ స్వామి వారేమో సామాన్యం కాదు, వెంటనే చూశారు ఇది తామసిక విఘ్నం, దీనికి సమాధానం కూడా అలాగే ఉండాలి అని వెంటనే ఒక్కసారి సింహనాదం చేసి తన మొత్తం శక్తితో ఒక్కసారి పిడికిలతో ఒక్క పోటు పొడిచారు. అంతే, సింహిక 1000 రెక్కలైపోయి సముద్రం అంతా కూడా చాలా భాగం రక్తసిక్తమైపోయింది. అది అంత పెద్ద ప్రాణి, దివ్యమైన శక్తి ఉంది దానికి కూడా. మరి అలా తామసికమైన విజ్ఞాన్ని కూడా దాటుకొని అజేయుడై విజయుడై ఆంజనేయ స్వామి వారు లంకను చేరుకున్నారు, అమ్మవారిని గుర్తించారు, ఆ సువార్తను స్వామివారికి చెప్పారు. ఇలా కార్యసిద్ధిలో మనం ఆంజనేయ స్వామి వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. గురువుగారు, మొత్తానికి మన జీవితంలో ఎదురయ్యేటువంటి ఆటంకాలు, సాత్విక, రాజసిక, తామసిక, ఈ ఆటంకాలను ఎలా ఎదుర్కోవాలని ఒక చక్కటి కథనం ద్వారా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్తే.